వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు మరియు సరిహద్దుల్లోని పరిణామాల దృష్ట్యా భారతదేశం తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తూ అత్యంత అప్రమత్తంగా ఉన్న తరుణంలో భారతదేశం తమపై మరో యుద్ధానికి సిద్ధమవుతుందని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మార్చి 3న సంచలన ఆరోపణలు చేశారు. 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ మళ్లీ యుద్ధం చేసే ఆలోచనలో ఉందని, యుద్ధానికి బదులు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల మాట్లాడుతూ భారత సైన్యం ఎలాంటి యుద్ధ పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 2026 ఏడాదిని ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా ఆర్మీ ప్రకటించింది. అంటే యుద్ధ రంగంలో ఆధునిక సాంకేతికత మరియు సమాచార వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజస్థాన్లోని పోఖ్రాన్లో వాయు శక్తి 2026 పేరుతో భారత వైమానిక దళం భారీ విన్యాసాలను ప్రదర్శించింది. ఇందులో రాఫెల్, తేజస్ వంటి యుద్ధ విమానాలు మరియు ఆకాష్ S-400 క్షిపణి వ్యవస్థలు తమ శక్తిని చాటాయి. అలాగే మార్చి 5 నుండి 12 వరకు పాక్ సరిహద్దు సమీపంలో మరో ఎయిర్ ఫోర్స్ విన్యాసం కోసం నోటాం జారీ చేయబడింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల సంచారం పెరగడంతో భారత సైన్యం నిఘాను తీవ్రం చేసింది. వెస్ట్ ఆసియా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా అస్థిరత ఏర్పడిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ ఎల్లప్పుడూ యుద్ధం వంటి పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ చైనాతో 2026లో సరిహద్దు చర్చలు జరపడానికి భారత్ అంగీకరించింది. ప్రధాని మోదీ ప్రపంచ శాంతికి పిలుపునిస్తూనే దేశ భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేస్తున్నారు. క్షుణ్ణంగా చెప్పాలంటే భారత్ నేరుగా యుద్ధం ప్రకటించలేదు, కానీ దేశాల కదలికలు మరియు ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా తన రక్షణ సంసిద్ధతను గరిష్ట స్థాయికి పెంచింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.